ఆంధ్రప్రదేశ్పై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సంకీర్ణంలో కొనసాగుతూనే సంస్థాగతంగా ఎదగటంపై దృష్టి సారించింది. విశాఖలో జరిగిన విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న లక్షల కోట్ల నిధులు, పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులపై 2 కీలక తీర్మానాలను ఈ సమావేశంలో ప్రవేశపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్, కార్పొరేషన్ల వరకు ఖచ్చితమైన భాగస్వామ్యం ఉండాలని నేతలకు స్పష్టం చేశారు బీజేపీ చీఫ్. విశాఖ వేదికగా బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆ పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకుని వచ్చింది. కొత్త కమిటీ ఏర్పడ్డ తర్వాత జరిగిన తొలి సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరయ్యారు. తొలిసారి రాష్ట్రానికి వచ్చిన నబీన్ కు నాయకత్వం అపూర్వ స్వాగతం పలికింది. గిరిజనులు వర్షాకాలంలో ధరించే సంప్రదాయ గిడుగులు, 945 కమలాలతో ప్రత్యేకంగా తయారు చేయించిన ఫ్లవర్ బొకే ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు పార్టీ బలోపేతం దిశగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్దేశించారు బీజేపీ చీఫ్. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులన్నీ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 2 కీలక తీర్మానాలను సభ ఆమోదించింది. వీటిలో ఒకటి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న లక్షల కోట్ల రూపాయల కేటాయింపులకు ధన్యవాదాలు చెప్పడం. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వినియోగం ఇక రెండవది. ఈ సందర్భంగా కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు బీజేపీ చీఫ్. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం నిరాశావాదపు మాటలు మాట్లాడుతున్నారని నితిన్ నబీన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఫస్ట్ కాకుండా సెల్ఫ్ ఫస్ట్ అని విమర్శించారు. కశ్మీరు నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు దేశంలో జరుగుతున్న అభివృద్ధిని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. పార్లమెంట్ స్వాతంత్ర్య వేడుకల సమయంలో ప్రతిపక్ష నేతలు ప్రధానిని లక్ష్యంగా చేసుకుని అమర్యాదకర పదజాలం ఉపయోగించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలనే అభిప్రాయం వ్యక్తమైంది. కూటమిలో ఉన్నప్పటికీ లోకల్ బాడీ ఎన్నికల్లో దూసుకుపోవాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ విషయాన్ని వేదికపై కేడర్నుద్దేశించి మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ ఎంపిక జరిగిన తరువాత ఏపీకి ప్రాధాన్యత పెరగడం, కార్యవర్గ సమావేశం విశాఖలో భారీగా ఏర్పాటు చేసి ప్రస్తుత రాజకీయాల్లో తమ దూకుణ్ణి బీజేపీ చెప్పకనే చెప్పిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనను ఆ పార్టీ హైకమాండ్ చెప్పకనే చెప్పింది.